సార్ ఇదంతా? అసలేం జరుగుతోంది? అదే నాకు అర్థం కావట్లేదు సార్. నా పెళ్ళాన్ని పవన్ వాళ్ళు కిడ్నాప్ చేశారని రోహిత్ వచ్చాడు. అదే పెళ్ళాం పవన్ బ్యాచ్ తో మొగుడిని గుడ్డలోడు తీసుకొట్టించింది సార్. వాళ్ళేమో మొగుడు పెళ్ళామంటున్నారు, కానీ పవిత్ర ఫేమస్ ప్రాస్టిట్యూట్. పవిత్రతో లింక్ ఉన్న అమ్మాయిల బ్రోకర్ సాగర్. ఆ సాగర్ గాడిని ఎవరో కిరాతకంగా చంపారు సార్. పవన్ డ్రైవర్ని కూడా అంతకన్నా కిరాతకంగా చంపారు. మొత్తానికేదో ఉంది సార్. పవిత్ర టార్చర్ తట్టుకోలేక పవన్ బ్యాచ్ కిడ్నాప్ చేశారా? పవిత్రని పవన్ కిడ్నాప్ చేస్తే డ్రైవర్ని ఎవరు చంపారు? డ్రైవర్ మర్డర్ కి సాగర్ మర్డర్ కి ఏదైనా లింక్ ఉందా? సాగర్ ని వేరే గ్యాంగ్ మర్డర్ చేసిందా? సార్ ఇన్వెస్టిగేషన్ లో చిన్న డెవలప్మెంట్ సార్. ఏంట్రా అది? రోహిత్ కో చెల్లుందంట, తను పెద్ద డ్రగ్ ఎడిక్ట్ అంట. తను రోజు రోహిత్ ని కాల్చుకు తింటుందంట. అన్నయ్య నాకు డబ్బులు కావాలన్నయ్య. ఆ పిల్ల ఇప్పుడు ఎక్కడుంది? 20 రోజుల నుంచి కనిపించట్లేదంట సార్. వాట్? ఇంకో మిస్సింగ్ కేసా? అసలు ఈ కేసు ఎక్కడికి వెళ్తుంది? ఆ పిల్ల పేరు వెనెలా మ్యామ్. నమస్కారం సార్. ఉన్నాడా మీ సిఐ? ఉన్నారు సార్. ఏమి మీ సిఐ లంచాలు తీసుకోడంట? నా గంజా ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తున్నారు. లంచాలకి లొంగపోయినా కత్తికి భయపడ్డా వాడు మనిషేకా. డేవిడ్ గారు, సారు చాలా స్ట్రిక్ట్, కొంచెం జాగ్రత్త సార్. చూద్దాం ఎంత స్ట్రిక్ట్. నమస్కారం సిఏ గారు. ఎవడ్రా నువ్వు? నా పేరు డేవిడ్ అండి. గంజాయి డేవిడ్ అంటారు. నీకోసమేరా చూస్తుంది. ఇన్నాళ్ళు చేసిందేదో చేశావు, ఇంకాపై. ఏదో గంజాయి వ్యాపారం చేసుకుంటున్నా, ఇప్పటికిప్పుడు ఆపేయమంటే? రేయ్, ఆపేయమంటే ఆపేయి అంతే. ఎంత కావాలో చెప్పండి, డీల్ సెట్ చేసుకుందాం. బయటికి పో. నా మీద 20 మర్డర్ కేసులున్నాయి, అందులో 3 పోలీసులు. బ్యారల్ మొత్తం దిగిపోతుంది. ఈసారి కనిపిస్తే అరెస్టులుండవు, డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తా. పోరా. అంత అరేంజ్ అయినట్టుగా. రెడీ అన్న. అమ్మాయిల బ్రోకర్ గాడు చెప్పానన్న, ఆల్రెడీ వస్తున్నాడు. సరే మీరు వెళ్ళండి. సరే అన్న, ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేయండి, వస్తాం. వీడి ఫ్రస్ట్రేషన్ అంతా వచ్చిన దాని మీద చూపిస్తాడు, అది చచ్చినట్టే.